హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు సైనోమ్యాథ్. మనం ప్రీవియస్ వీడియోలో డిస్టెన్స్ కాన్స్టెంట్ ఆ మోడల్ మీద ప్రాబ్లమ్స్ వస్తే ఎలా సాల్వ్ చేయాలో చూసాం. ఈరోజు ఈ వీడియోలో మనం యావరేజ్ స్పీడ్ ఈ కాన్సెప్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. యావరేజ్ స్పీడ్కి మనకి ఫార్ములా ఏంటి అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. నార్మల్గా మనకి స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. యావరేజ్ స్పీడ్ అన్నాడు కాబట్టి యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. నార్మల్గా మనకి యావరేజ్కి ఫార్ములా ఏంటి అంటే సమ్ ఆఫ్ నంబర్స్ బై టోటల్ నంబర్స్. సో ఈ ఫార్ములా కూడా గుర్తుంచుకొని మనం ప్రాబ్లమ్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ నంబర్స్ బై టోటల్ నంబర్స్. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేస్తాం. యావరేజ్ స్పీడ్ మీద ఫస్ట్ ప్రాబ్లం. ది రేషియో ఆఫ్ ది స్పీడ్స్ ఆఫ్ ఏ కార్, ట్రైన్ అండ్ ఏ బస్ ఈజ్ 5:9:4. ది యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద కార్, ద బస్ అండ్ ద ట్రైన్ ఈజ్ 72 km/h. వాట్ ఈజ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద కార్ అండ్ ద ట్రైన్ టుగెదర్? మనకి స్పీడ్స్ రేషియో ఇచ్చారు. కార్, ట్రైన్ అండ్ బస్ వీటి యొక్క స్పీడ్స్ని రేషియోస్లో ఇచ్చారు. ఏ రేషియో? 5:9:4. ఈ రేషియోలో కార్, ట్రైన్, బస్ వీటి యొక్క స్పీడ్స్ రేషియో ఇచ్చాడు. అలాగే యావరేజ్ స్పీడ్ ఆఫ్ కార్, ద బస్ అండ్ ద ట్రైన్ ఈజ్ 72 km/h. యావరేజ్ స్పీడ్ వచ్చేసి 72 km/h. ఫస్ట్ ఈ రేషియోస్లో ఉన్న దాన్ని మనం యాడ్ చేసి యావరేజ్ స్పీడ్ కనుక్కుందాం. 9 + 5 14 + 4 18. యావరేజ్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ నంబర్స్ బై టోటల్ నంబర్స్. సమ్ చేసాం. టోటల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3. 3 6 are 18. యావరేజ్ స్పీడ్ వచ్చేసి టోటల్గా 6 పార్ట్స్. యావరేజ్ స్పీడ్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? 72 km. సో రేషియోస్లో ఉన్నదాన్ని యావరేజ్గా తీసుకుంటే 6 పార్ట్స్ వచ్చింది. యావరేజ్ స్పీడ్ వాడు ఆల్రెడీ ఏమి ఇచ్చాడు? 72 km/h ఇచ్చాడు. ఇప్పుడు ఈ 6 పార్ట్స్ వచ్చేసి 72 km/h. అయితే 1 పార్ట్ ఎంత? 1 పార్ట్ వచ్చేసి 6 × 12 72 km. సో కాబట్టి 1 పార్ట్ వచ్చేసి 12 km/h. నెక్స్ట్ వన్. వాట్ ఈజ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది కార్ అండ్ ట్రైన్ టుగెదర్? కార్ అండ్ ట్రైన్ ఈ రెండింటిని యాడ్ చేస్తే యావరేజ్ స్పీడ్ ఎంత అని అడుగుతుంది. ఈ రెండింటి యొక్క యావరేజ్ స్పీడ్ ఎంత అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఈ రెండింటిని యావరేజ్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ నంబర్స్ బై టోటల్ నంబర్స్. 9 + 5 14 బై టోటల్ నంబర్స్ ఎంత? 1 2. 2 1s are 2 7s are. ఇది యావరేజ్ స్పీడ్ అంటే 7 పార్ట్స్. 1 పార్ట్ వచ్చేసి 12. 7 పార్ట్స్ అంటే 12 7s are 84 km/h. ఈ రెండింటి యొక్క యావరేజ్ స్పీడ్ యాడ్ చేస్తే 84 km/h. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ ఏ ట్రైన్ డిపార్ట్స్ ఫ్రమ్ ఢిల్లీ at 6:50 AM and reaches Dehradun at 1 PM and then travels back to Delhi in 5 hours 10 minutes. Calculate the distance between the Delhi and Dehradun. Average speed is 120 km/h. ఫస్ట్ మనకి ఒక ట్రైన్ ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్ళింది. ఢిల్లీలో 6 hours 50 minutes AM స్టార్ట్ అయింది ఢిల్లీలో ట్రైను. ఇక్కడ నుంచి డెహ్రాడూన్ రీచ్ అయ్యేసరికి 1 PM అయింది. 1 PM. సో ట్రైన్ ఢిల్లీ నుంచి డెహ్రాడూన్కి, ఢిల్లీలో 6:50కి స్టార్ట్ అయింది, డెహ్రాడూన్కి వెళ్ళేసరికి 1 PM అయింది. అండ్ దెన్ ట్రావెల్స్ బ్యాక్ టు ఢిల్లీ. మళ్ళీ అగైన్ ఏం చేసింది? డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి ప్రయాణమైంది. ఇక్కడ టైం టోటల్ బ్యాక్ డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి రావడానికి టోటల్గా 5 hours 20 minutes టైం పట్టింది. క్యాలిక్యులేట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఢిల్లీ అండ్ డెహ్రాడూన్. యావరేజ్ స్పీడ్ వచ్చేసి మనకి 120 km/h. యావరేజ్ స్పీడ్ వచ్చేసి మనకి 120 km/h. మనల్ని డిస్టెన్స్ కనుక్కోమన్నాడు.
స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. యావరేజ్ స్పీడ్. మనకి డిస్టెన్స్ ఏంటో మనకు తెలియని దాన్ని మనం డి అనుకుందాం, లేదా మీరు ఎక్స్ అని అనుకోండి. ఈ డిస్టెన్స్ ఏంటో మనకు తెలియదు కాబట్టి డి అనుకుందాం. సో ఇటు నుంచి ఇటు సైడ్ వెళ్ళింది ఒకటి, మళ్ళీ అటు సైడ్ డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి వచ్చింది. సో టోటల్ డిస్టెన్స్ వచ్చేసి డి ప్లస్ డి. యావరేజ్ స్పీడ్ మనకి వాడే ఇచ్చాడు 120 కిలోమీటర్స్ పర్ అవర్. టోటల్ టైం ఇక్కడ 6:50కి స్టార్ట్ అయింది, ఇక్కడ 1 PM ఎండ్ అయింది దాని జర్నీ. అంటే టోటల్ ఎన్ని అవర్స్ పట్టింది? ఇక్కడ 6 hours 10 minutes పట్టింది టోటల్ జర్నీ. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్ళడానికి 6 hours 10 minutes పట్టింది. డెహ్రాడూన్ నుంచి మళ్ళీ ఢిల్లీ రావడానికి 5 hours 20 minutes పట్టింది. ఓవరాల్ టోటల్ టైం ఎంత పట్టింది అంటే 11 hours 30 minutes. 11 hours 30 minutes. That is equal to 11 1/2. 11 2s are 22 plus 1 23/2. ఓవరాల్ టైం ఎంత పట్టింది? 23/2. 2 1s are 2 60s are. Again d plus d is equal to 2d, that is equal to 60 into 23. 2 1s are 2 30s are. డిస్టెన్స్ వచ్చేసి మనకి 0 23 into 3 3 3s are 9 3 2s are 60. డిస్టెన్స్ వచ్చేసి మనకి 690 కిలోమీటర్స్. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్కి మనకి డిస్టెన్స్ వచ్చేసి 690 కిలోమీటర్స్. నెక్స్ట్ ప్రాబ్లం. A train leaves Delhi at 4:10 PM and reaches Agra at 7:25 PM. The average speed of the train is 40 kilometers per hour. What is the distance from Delhi of Agra? మనకి స్టార్టింగ్ టైం ఇచ్చాడు, ఎండింగ్ టైం ఇచ్చాడు, మనకి టైం ఇచ్చాడు. నెక్స్ట్ యావరేజ్ స్పీడ్ ఇచ్చాడు, మనల్ని డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. మనల్ని డిస్టెన్స్ కనుక్కోమన్నాడు కాబట్టి యావరేజ్ స్పీడ్ ఇస్ ఇంటూ టోటల్ టైం డిస్టెన్స్. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ట్రైన్ ఢిల్లీ నుంచి స్టార్ట్ అయింది 4:10 PMకి ఢిల్లీ నుంచి లీవ్ అయి ఆగ్రా సైడ్ వెళ్తుంది. ఆగ్రాకి వెళ్ళేసరికి 7:25 PM. ఆగ్రాకి 7:25 PMకి వెళ్ళిపోయింది. మనకి యావరేజ్ స్పీడ్ 40 kilometers per hour ఇచ్చాడు యావరేజ్ స్పీడ్. ఇప్పుడు టోటల్ ఢిల్లీ నుంచి ఆగ్రాకి వెళ్ళడానికి ఎంత టైం పట్టిందంటే 4:10కి స్టార్ట్ అయింది, 5:10 6:10 7:10 3 hours and 15 minutes. టోటల్ టైం ఎంత పట్టింది? 3 hours 15 minutes. మినిట్స్ని అవర్లోకి కన్వర్ట్ చేయాలంటే బై 60 వేయాలి. 15 1s are 15 4s are. దట్ ఈస్ ఈక్వల్ టు 3 1/4 ఆఫ్ ది అవర్ పట్టింది. 4 3 ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది, మనం ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేద్దాం. 4 3s are 12 plus 1 13/4 అవర్స్. ఇది టోటల్ టైం. టోటల్ టైం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి టోటల్ డిస్టెన్స్ వస్తుంది 13/4. దట్ ఈస్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్. 4 1s are 4 10s are. 13 into 10 మనకి టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 130 కిలోమీటర్స్. టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 130 కిలోమీటర్స్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఇవి డిస్టెన్స్ కనుక్కోమన్నప్పుడు మనం ఈ ప్రాబ్లమ్స్ని ఈ విధంగా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం. ఏ పర్సన్ travels 600 kilometers by train at 80 kilometers per hour. 800 kilometers by ship at 40 kilometers per hour. 500 kilometers by aeroplane at 400 kilometers per hour. And 100 kilometers by car at 50 kilometers per hour. What is the average speed of for the entire distance? Average speed is equal to టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడు? ఒక పర్సన్ 600 kilometers ట్రైన్ ద్వారా, ట్రైన్ ఎంత స్పీడు 80 km/h. నెక్స్ట్ 800 kilometers షిప్ ద్వారా ప్రయాణించాడు, షిప్ యొక్క స్పీడ్ వచ్చేసి 40 km/h. నెక్స్ట్ 500 kilometers ఏరోప్లేన్ ద్వారా ప్రయాణించాడు, ఏరోప్లేన్ యొక్క స్పీడు 400 km/h. అండ్ 100 kilometers బై కార్, కార్ ద్వారా 100 kilometers ట్రావెల్ చేశాడు, 50 km/h కార్ యొక్క స్పీడ్. ఇప్పుడు యావరేజ్ స్పీడ్ మనకు కనుక్కోమన్నాడు.
యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ చూడండి 600 ప్లస్ 800 ప్లస్ 500 ప్లస్ 100, ఇది మనకి టోటల్ డిస్టెన్స్. ఇప్పుడు టోటల్ టైం, మనకి టైం ఇవ్వలేదు వీడు, కానీ ఇక్కడ డిస్టెన్స్ ఇచ్చాడు, స్పీడ్, డిస్టెన్స్ స్పీడ్. మనకి టైంకి ఫార్ములా ఏంటి? టైం టీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో ఫస్ట్ మనకి డిస్టెన్స్ వచ్చేసి టోటల్ డిస్టెన్స్ 600 బై స్పీడ్ 80 కిలోమీటర్స్ పర్ అవర్, ప్లస్ నెక్స్ట్ డిస్టెన్స్ వచ్చేసి 800, నెక్స్ట్ స్పీడ్ వచ్చేసి 40 కిలోమీటర్స్ పర్ అవర్, అగైన్ 500 కిలోమీటర్స్, దాని యొక్క స్పీడ్ వచ్చేసి 400 కిలోమీటర్ పర్ అవర్. నెక్స్ట్ 100 కిలోమీటర్ డిస్టెన్స్, దాని యొక్క స్పీడ్ వచ్చేసి 50 కిలోమీటర్స్ పర్ అవర్. ఇప్పుడు దీన్ని క్యాన్సిలేషన్ చేసి మనం ఎల్సిఎం ద్వారా ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ వస్తుంది మనకి. చూడండి, 0 0 విల్ గెట్ క్యాన్సిల్, 0 0 విల్ గెట్ క్యాన్సిల్, 0 0 0 0, 50 1s are 50 2s are, 4 2s are 8, 4 15s are 60, 4 1s are 4 20s are. ఇంకేమన్నా క్యాన్సిల్ అవుతాయా? ఇంకేమి క్యాన్సిల్. సో రిమైనింగ్ టర్మ్స్ రాసుకోండి, 15/2. సో ఫస్ట్ దీన్ని అలా వదిలేసేయండి, ఈ కింద దాన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ 15/2 ప్లస్ 20 ప్లస్ 5/4 ప్లస్ 2. ఇప్పుడు దీనికి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఎల్సిఎం వచ్చేసి 4, 2 2s are 4, 15 2s are 30, ప్లస్ 20 into 4, 20 into 4 80, ప్లస్ 4 1s are 4, 5 1s are 5, again 2 4s are 8. ఇప్పుడు టోటల్ యాడ్ చేస్తే 80 ప్లస్ 30 110, 13, 110 ప్లస్ 13 123, 123/4. 123/4ని ఫ్రాక్షన్ని మనం పైకి తీసుకెళ్తే 4/123 అవుతుంది. 4/123 ఇంటూ, ఇప్పుడు ఈ టోటల్ డిస్టెన్స్ని యాడ్ చేయండి. 800 ప్లస్ 600 1400 ప్లస్ 500 1900 ప్లస్ 100 2000. ఒకసారి క్యాన్సిలేషన్ కాకుండా ఆన్సర్స్ చెక్ చేయండి. బై 123 ఉంది, 2000 ఇంటూ 4 8000 బై 123. సో ఆన్సర్స్ని చెక్ చేసి ఆన్సర్ ఏ ఫార్మాట్లో ఉందో మనం ఆ ఫార్మాట్లో రాసుకుంటే సరిపోతుంది. మళ్ళీ అగైన్ క్యాన్సిల్ చేసుకుంటూ కూర్చుంటే లేట్ అవుతుంది. కాబట్టి ఒకసారి ఆన్సర్స్ని చెక్ చేసుకుంటూ ఉండండి వచ్చిన దానికి ఈక్వల్ చేయడానికి. 8000/123, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకి డిస్టెన్స్ స్పీడ్ ఈ విధంగా ఇచ్చినప్పుడు టైం ఇవ్వకుండా టైం కనుక్కోవడానికి మనకి ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్ వేస్తే మనకి టైం అనేది, టోటల్ టైం అనేది వస్తుంది మనకి. సో యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. నెక్స్ట్ వన్, ఏ పర్సన్ కవర్స్ 40% ఆఫ్ ఏ డిస్టెన్స్ with a speed of 60 kilometers per hour and the remaining with a speed of 40 kilometers per hour. What is his average speed for the whole journey in kilometers per hour? సేమ్ ఈ ప్రాబ్లంలో కూడా మనల్ని యావరేజ్ స్పీడ్ అనుకోమన్నాడు. యావరేజ్ స్పీడ్ కి ఫార్ములా టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ని మనం 100% అనుకుంటే అందులో 40% ఆఫ్ డిస్టెన్స్ ని 60 కిలోమీటర్ పర్ అవర్, అలాగే రిమైనింగ్ డిస్టెన్స్ ని 40 కిలోమీటర్ పర్ అవర్ తో ట్రావెల్ చేశాడు. ఫస్ట్ టోటల్ డిస్టెన్స్ ని మనం 100% అనుకుంటే ఇందులో 40% డిస్టెన్స్ అంటే 40 కిలోమీటర్స్ అనుకోండి. 40% డిస్టెన్స్ అంటే 40 కిలోమీటర్స్. ఈ 40 కిలోమీటర్స్ ని 60 కిలోమీటర్స్ పర్ అవర్ ఈ స్పీడ్ తో ట్రావెల్ చేశాడు. 100లో 40 పోతే రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత? 60. ఈ 60ని విత్ ఏ స్పీడ్ ఆఫ్ 40 కిలోమీటర్ పర్ అవర్ ఈ స్పీడ్ తో మిగతా డిస్టెన్స్ ని కవర్ చేశాడు. 40 కిలోమీటర్ పర్ అవర్. వాట్ ఈజ్ యావరేజ్ స్పీడ్ ఫర్ ద హోల్ జర్నీ? టోటల్ డిస్టెన్స్ 60 ప్లస్ 40, టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 100. మనకి ఇక్కడ టోటల్ టైం ఇవ్వలేదు. టోటల్ టైం ఇవ్వకపోయినా మనకి స్పీడ్ ఇచ్చాడు, డిస్టెన్స్ ఇచ్చాడు. దీని నుంచి మనం టైం కనుక్కోవచ్చు. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో ఫస్ట్ డిస్టెన్స్ ఎంత? 40 బై అది ఏ స్పీడ్లో వెళ్ళిందంటే 60 కిలోమీటర్ పర్ అవర్, ప్లస్ రిమైనింగ్ డిస్టెన్స్ వచ్చేసి 60 ఏ స్పీడ్తో ట్రావెల్ చేస్తుందంటే 40 కిలోమీటర్స్ పర్ అవర్. 20 2s are
23s are 23s are 22s are. Overall that is equal to 100 by ఈ రెండిటికి LCM ఎంత 6. 3 2s are 6 LCM. 3 2s are 6, 2 2s are 4, 2 3s are 6, 3 3s are 9. That is equal to 100 into 6 by 13. మనకి ఆప్షన్ 13 ఉంది. సో 100 into 6 that is equal to 600 by 13. యావరేజ్ స్పీడ్ వచ్చేసి మనకి ఏంటంటే 600 by 13 కిలోమీటర్స్ పర్ అవర్. మనకి యావరేజ్ స్పీడ్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. క్యాలిక్యులేట్ ది యావరేజ్ స్పీడ్ ఆఫ్ యోగేష్ ఇఫ్ హీ మూవ్స్ ఫస్ట్ 2 hours ఆఫ్ హిజ్ రైడ్ ఎట్ 20 kilometers per hour and the remaining 3 hours at 30 kilometers per hour. ఇక్కడ కూడా మనల్ని యావరేజ్ స్పీడ్ అనుకోమన్నాడు. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇక్కడ మనకి టోటల్ డిస్టెన్స్ లేదు, టోటల్ టైం వచ్చేసి మనకి ఫస్ట్ 2 hours, నెక్స్ట్ రిమైనింగ్ 3 hours. ఓవరాల్గా టోటల్ టైం వచ్చేసి 2 hours ప్లస్ 3 hours. ఇప్పుడు మనకి డిస్టెన్స్ రావాలంటే మనకి డిస్టెన్స్కి ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. చూడండి, డిస్టెన్స్ రావాలంటే స్పీడ్ ఇంటూ టైంని మల్టిప్లై చేస్తే మనకి డిస్టెన్స్ వస్తుంది. హీ మూవ్స్ ఫస్ట్ 2 hours, హిజ్ రైడ్ 20 kilometers per hour. చూడండి ఇక్కడ స్పీడ్ 2 hours. సో ఫస్ట్ 20 kilometersని 2 hours 20 kilometers per hour తోటి ఫస్ట్ 2 hours జర్నీ చేశాడు. ప్లస్ టోటల్ డిస్టెన్స్ రావాలంటే అగైన్ 30 kilometers per hour అదే ఆ స్పీడ్ తోటి 3 hours రైడ్ చేశాడు. కాబట్టి మనకి డిస్టెన్స్ రావాలంటే స్పీడ్ ఇంటూ టైం, స్పీడ్ ఇంటూ టైం, టోటల్ డిస్టెన్స్ రావాలి కాబట్టి రెండింటిని యాడ్ చేయాలి. 30 into 3, 20 into 2 40 ప్లస్ 30 into 3 90. టోటల్ టైం ఎంత అంటే 5 hours. 90 ప్లస్ 40 130 by 5 hours. 5 2s are 10, రిమైనింగ్ 3, 5 6s are 30. సో యావరేజ్ స్పీడ్ వచ్చేసి 26 kilometers per hour యావరేజ్ స్పీడ్. ప్రీవియస్ ప్రాబ్లమ్కి దీనికి డిఫరెన్స్ చూడండి. ఇక్కడ మనకి టోటల్ డిస్టెన్స్ రావాలంటే స్పీడ్ ఇంటూ టైం వేసాం. ఓకే, ఇంతకుముందు మనకి టైం ఇనప్పుడు ఏం చేసాం, డిస్టెన్స్ బై స్పీడ్ వేసాం. సో ప్రాబ్లమ్స్కి డిఫరెన్స్ చూడండి. ఇదే ఫార్ములాని మనం ప్రాబ్లంకి అనుగుణంగా మార్చుకుంటూ ఉంటాం. ప్రాబ్లంకి ఏ విధంగా అయితే మనకు అవసరం అవుతుందో ఆ విధంగా మార్చుకుంటూ ఉంటాం. నెక్స్ట్ ప్రాబ్లం. వికాస్ డ్రోవ్ హిస్ కార్ ఫర్ 3 hours ఎట్ ద రేట్ ఆఫ్ 0.6 kilometers per hour and 4 hours at 500 meters per hour. Find the average speed. సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం లాగే 3 hours 0.6 kilometers per hour తో నడిపాడు. అలాగే 500 meters per hour 4 hours పాటు నడిపాడు. ఇక్కడ ఫస్ట్ యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. మనకి టోటల్ టైం చూడండి, ఇక్కడ 4 hours, ఇక్కడ 3 hours. టోటల్ టైం 4 hours ప్లస్ 3 hours. టోటల్ డిస్టెన్స్ రావాలంటే మనకి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. 0.6 kilometers per hour స్పీడ్ ఇంటూ టైం వచ్చేసి 3 hours ప్లస్ ఇక్కడ చూడండి 500 meters per hour ఇచ్చాడు, అక్కడ 0.6 kilometers per hour ఇచ్చాడు. సో మీటర్స్ పర్ అవర్ని మీటర్స్ని ఫస్ట్ కిలోమీటర్స్లోకి మార్చండి. కిలోమీటర్స్లో మారిస్తే 0.5 kilometers per hour. 0.5 kilometers ఇంటూ ఎంత టైం పట్టింది 4 hours. దట్ ఈస్ ఈక్వల్ టు 0.6 into 3 1.8, 0.5 into 4 2 by 7, 1.8 plus 2 3.8 by 7 ఇంటూ 10తో మల్టిప్లై చేస్తే 38 by 70. పాయింట్ ఉంది కాబట్టి ఓకే, 70లో 38 పోదు కాబట్టి పాయింట్ పెట్టుకుంటే 0. 7 5s are 35, రిమైనింగ్ 30 ఉంటుంది. 7 4s are 28. సో పాయింట్ తర్వాత మనం 2 decimals ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. దాని యొక్క యావరేజ్ స్పీడ్ వచ్చేసి 0.54 kilometers per hour. నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ రాశి రన్ ఫ్రమ్ హర్ జిమ్ టు డ్యాన్స్ స్కూల్
at a speed of 35 kilometers per hour and come back from dance school to gym at a speed of 15 kilometers per hour. Find average speed during the journey. రాశి ఫస్ట్ తన జిమ్ నుంచి డ్యాన్స్ స్కూల్ ఎంత స్పీడ్లో వెళ్ళిందంటే జిమ్ నుంచి డ్యాన్స్ స్కూల్లోకి 35 కిలోమీటర్స్ పర్ అవర్. ఈ స్పీడ్ తోటి తను జిమ్ నుంచి డ్యాన్స్ స్కూల్కి వెళ్ళింది. అండ్ కమ్ బ్యాక్ ఫ్రమ్ డ్యాన్స్ స్కూల్ టు జిమ్. డ్యాన్స్ స్కూల్ నుంచి జిమ్కి ఎంత స్పీడ్లో వచ్చిందంటే 15 కిలోమీటర్స్ పర్ అవర్. ఈ స్పీడ్ తోటి వచ్చింది. అయితే ఫైండ్ ది యావరేజ్ స్పీడ్ డ్యూరింగ్ ద జర్నీ. ఇక్కడ చూడండి, డిస్టెన్స్ సేమ్, జిమ్ నుంచి డ్యాన్స్ స్కూల్కి, అగైన్ డ్యాన్స్ స్కూల్ నుంచి జిమ్కి. యావరేజ్ స్పీడ్లో మనకి వెన్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్, డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉండి 2 స్పీడ్స్ కనుక ఉంటే ఫార్ములా ఏంటి అంటే 2s1 s2 బై s1 ప్లస్ s2. ఈ ఫార్ములాలో ఇది ఒక్క ప్రాబ్లం ఎక్స్ట్రా మీకు యాడ్ అవుతుంది, దీన్ని గుర్తుంచుకోండి. మనం డిస్టెన్స్ కాన్స్టెంట్ మోడల్లో వెన్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్ స్పీడ్ అండ్ టైమ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్, అదొక మోడల్. ఇక్కడ యావరేజ్ స్పీడ్ కనుక్కోమన్నప్పుడు డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు 2 స్పీడ్స్, జిమ్ నుంచి డ్యాన్స్ స్కూల్కి వెళ్ళడానికి ఒక స్పీడు, డ్యాన్స్ స్కూల్ నుంచి జిమ్కి రావడానికి ఒక స్పీడ్. వెన్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్ ఇలా 2 స్పీడ్స్ కనుక ఉన్నట్టయితే యావరేజ్ స్పీడ్లో దానికి ఫార్ములా ఏంటంటే 2s1 s2 బై s1 ప్లస్ s2. దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ s1, ఇది స్పీడ్ 1, జిమ్ నుంచి డ్యాన్స్ స్కూల్కి వెళ్ళింది, అలాగే డ్యాన్స్ స్కూల్ నుంచి జిమ్కి వచ్చింది. 2 ఇంటూ 35 ఇంటూ s2 అంటే 15 బై 35 ప్లస్ 15. 35 ఇంటూ 2 70, 70 ఇంటూ 10 700 ప్లస్ 70 ఇంటూ 5 350, 1050. 35 plus 15 50. 0 0 will get cancelled. 5 2s are 10, remaining 5 1s are 5. యావరేజ్ స్పీడ్ వచ్చేసి 21 కిలోమీటర్స్ పర్ అవర్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, యావరేజ్ స్పీడ్లో ఇదొక్క ఫార్ములాని మీరు గుర్తుంచుకోండి, ఎక్స్ట్రా ఫార్ములా. నెక్స్ట్ ప్రాబ్లం, అజర్ కెన్ కంప్లీట్ ఏ జర్నీ ఇన్ 10 hours. He travels the first half of the distance at a speed of 21 kilometers per hour and the remaining at 24 kilometers per hour. Find the total distance in kilometers. మనకి యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం ఫార్ములా. మనల్ని ఇక్కడ ఫైండ్ ది టోటల్ డిస్టెన్స్ అంటున్నాడు. టోటల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ స్పీడ్ ఇంటూ టోటల్ టైం. చూడండి, అజర్ కెన్ కంప్లీట్ ఏ జర్నీ ఇన్ 10 hours. సో టోటల్ 10 hours అజర్ తన యొక్క జర్నీని కంప్లీట్ చేస్తాడు. ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి, హీ ట్రావెల్స్ ది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ జర్నీ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 21 kilometers per hour అండ్ ది రిమైనింగ్ ఎట్ 24 kilometers per hour. టోటల్ డిస్టెన్స్ని ప్రస్తుతానికి మనం 2 parts అనుకుంటే ఇందులో హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్, ఇందులో 1 part, హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ at a speed of 21 kilometers per hour. ఫస్ట్ హాఫ్, రిమైనింగ్ హాఫ్ అంటే 1, 2లో హాఫ్ 1, రిమైనింగ్ హాఫ్ వచ్చేసి 24 kilometers per hour. ఈ స్పీడ్తో ట్రావెల్ చేశాడు రిమైనింగ్ డిస్టెన్స్. అయితే మనల్ని టోటల్ డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. టోటల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ స్పీడ్ ఇంటూ టోటల్ టైం. టోటల్ టైం వాడే ఇచ్చాడు. ఇప్పుడు యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టైం. మనకి యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు పైన ఉంది, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో టోటల్ డిస్టెన్స్ మనం ఎంత అనుకున్నాం, 2 parts. టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 2 బై టోటల్ టైం. టోటల్ టైం రావాలంటే మనకి మళ్ళీ డిస్టెన్స్ బై స్పీడ్, అగైన్ మనకి టైం రావాలంటే టైం t ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఫస్ట్ ఈ డిస్టెన్స్ వచ్చేసి 1, ఈ డిస్టెన్స్ని ఎంత స్పీడ్తో కవర్ చేశాడంటే 21 kilometers per hour. అగైన్ రిమైనింగ్ హాఫ్ డిస్టెన్స్ని 24 kilometers per hourతో ట్రావెల్ చేశాడు ఇంటూ. సో ఫస్ట్ ఈ పార్ట్ని సాల్వ్ చేద్దాం. 10 తర్వాత మనం ఇంటూ మల్టిప్లికేషన్ చేద్దాం. ఫస్ట్ 21కి 24కి ఎల్సిఎం 21 24, 3 7s are 21, 3 8s are 24, 3 7s are 21, 21 into 8
168 ఎల్సిఎం వచ్చేసి 8 1s are 8 8 2s are 60 టోటల్ ఎల్సిఎం వచ్చేసి 168. సో 21 into 8 21 8s are 8 1s are 8 8 2s are 60 21 8s are వచ్చేసి 168. 24 7s are 7 4s are 28 7 2s are 14 plus 2 168. ఇది మనకి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే వచ్చింది. ఓకే 2 by 7 plus 8 15 by 168. ఇప్పుడు ఫ్రాక్షన్ ఏమవుతుంది పైకి వస్తే రివర్స్ అవుతుంది. సో 2 into 168 by 50. సో ఈ ఫ్రాక్షన్ని న్యూమరేటర్లో తీసుకొస్తే రివర్స్ అవుతుంది 168 into 2. ఇప్పుడు మనం ఓవరాల్గా యావరేజ్ స్పీడ్ వచ్చింది మనకి ఇంటూ 10. ఈ 10ని ఇక్కడ దీంతో మల్టిప్లై చేయండి 10. 5 3s are 15 5 2s are 10 3 5s are 15 రిమైనింగ్ 1 ఉంటుంది 3 6s are 18. 56 into 4 2 into 2 4. సో 50 into 4 200 6 into 4 24. ఓవరాల్గా టోటల్ 224. టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే మనకి 224 కిలోమీటర్స్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. Aryan covers a certain distance in 1 hour 30 minutes. He covers 2/3 of it at the rate of 4 km per hour. Remaining distance at the rate of 5 km per hour. Find the total distance. మనకి యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. మనల్ని టోటల్ డిస్టెన్స్ కనుక్కోమన్నాడు కాబట్టి యావరేజ్ స్పీడ్ ఇంటూ టోటల్ టైం. ఓకే ఫస్ట్ ఆర్యన్ కవర్స్ టోటల్ ఎంత డిస్టెన్స్లో 2/3 ఆఫ్ ద డిస్టెన్స్. 2/3 ఆఫ్ ద డిస్టెన్స్ అంటే దీని యొక్క మీనింగ్ చూడండి. కీ పాయింట్ ఇది 2/3 అంటే టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 3 parts అయితే ఫస్ట్ 2 partsని టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 2 parts. టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 3 parts అయితే ఫస్ట్ 2 partsని 4 km/h ఈ స్పీడ్తో ట్రావెల్ చేశాడు. ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ 3 parts అందులో 2 partsని కవర్ చేశాడు. రిమైనింగ్ 1 part ఉంటుంది. రిమైనింగ్ 1 partని 5 km/h ఈ స్పీడ్ తోటి ట్రావెల్ చేశాడు. సో మనకి టోటల్ టైం వచ్చేసి ఎంత ఇచ్చాడు? కవర్స్ ఏ సర్టైన్ డిస్టెన్స్ ఇన్ 1 hour 30 minutes. 30 minutes ని అవర్లో కన్వర్ట్ చేస్తే 1/2 hour. 30/60 వేస్తే 1/2 వస్తుంది. 2 1s are 2 plus 1 3/2 of the hour. సో టోటల్ టైం మనకి 3/2 hours వచ్చింది. ఇప్పుడు యావరేజ్ స్పీడ్కి మనకి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం లాగే మీరు టోటల్ డిస్టెన్స్ ఎంత మనకి 3 బై టోటల్ టైం అంటే అగైన్ డిస్టెన్స్ బై స్పీడ్. ఫస్ట్ 2/4 ప్లస్ 1/5 టైం t ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఓకే ఇప్పుడు దీన్ని ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి ఈ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేసి సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం లాగే ఆన్సర్ చెప్పండి. ఓకేనా? ఇవి యావరేజ్ స్పీడ్ మీద ఓవరాల్గా మనకు వచ్చే ప్రాబ్లమ్స్. వాటిని ఎలా కవర్ చేయాలనేది మనం ఈ వీడియోలో సాల్వ్ చేసాం. సో కాబట్టి మనకి డిస్టెన్స్ ఇస్తాడు, టైం టీ కనుక్కోవడానికి డిస్టెన్స్ బై స్పీడ్. సో యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్గా మనకి ఒకే ఫార్ములా యూస్ చేస్తే మనం యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఈ ఒక్క ఫార్ములానే మనం ప్రాబ్లం తగ్గట్టు దాన్ని చేంజ్ చేసుకుంటూ వచ్చాం. ఓకే ఒకవేళ డిస్టెన్స్ ఇవ్వనప్పుడు ఏం చేస్తాడు? స్పీడ్ టైం ఇస్తాడు. టైం ఇవ్వనప్పుడు డిస్టెన్స్ స్పీడ్ ఇస్తాడు. సో కాబట్టి ఏ రెండు అయితే ఇవ్వలేదో దానికి తగ్గట్టుగా మనం ఫార్ములాని ఎడిట్ చేసుకుంటూ వస్తాం. ఇక్కడ మనం యూజ్ చేసిన ఒకే ఒక్క ఎక్స్ట్రా ఫార్ములా ఏంటి అంటే వెన్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్ 2 speeds కనుక ఇచ్చినట్టయితే దానికి ఒకే ఒక్క ఫార్ములా మనం యూజ్ చేసాం. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 2s1 s2 బై s1 ప్లస్ s2. ఇది ఒక్క ఫార్ములాని మనం ఎక్స్ట్రా యూజ్ చేసాం. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్ని యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం దీన్ని యూజ్ చేసుకొని సాల్వ్ చేసాం. ఇది ఓవరాల్గా యావరేజ్ స్పీడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే విధానం.